హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హరికృష్ణ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం మే 31 తేదీలలో గల ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూడబోతున్నాం. అదేవిధంగా కంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, 2024 గాను ప్రపంచంలో 100 అత్యంత ప్రభావవంతమైన కంపెనీలతో ప్రతిష్టాత్మకమైన టైమ్ మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో భారత్కు చెందిన ఏ కంపెనీలు చోటు దక్కించుకున్నాయి? ఆన్సర్: రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, సీరం ఇన్స్టిట్యూట్. ఇంపార్టెంట్ పాయింట్స్: ఈ జాబితాలో కంపెనీలు 5 విభాగాలుగా వర్గీకరించారు. అవి టైటాన్స్ కేటగిరీలో రిలయన్స్, టాటా గ్రూపులు చేర్చారు. అదేవిధంగా పైనీర్స్ కేటగిరీలో సీరం ఇన్స్టిట్యూట్ను చేర్చడం జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల విలువ ఎంత శాతం పెరిగి 78,213 కోట్లకు చేరింది? ఆన్సర్: 26%. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 26% పెరిగి 78,213 కోట్లకు చేరడం జరిగింది. ఇక్కడ అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు అంటే ఏమిటి? బ్యాంకులు 10 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలుగా తమ ఖాతాలో ఉన్న క్లెయిమ్ చేయని డిపాజిట్లను మరియు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి వాటి మెచ్యూరిటీ పీరియడ్ దాటినా కూడా విత్డ్రా చేసుకోకపోతే అవి అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల కిందికి రావడం జరుగుతుంది. ఈ అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను ఆర్బీఐ పర్యవేక్షణలోనే డిఈఏకు బదలాయిస్తారు. డిఈఏ అనగా డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను ఈ డిఈఏ ఫండ్కు ఆర్బీఐ పర్యవేక్షణలో బదలాయిస్తారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనగా ఎఫ్డిఐలు ఎన్ని బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి? ఆన్సర్: 44.42 బిలియన్ డాలర్లకు. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 3.49% తగ్గింది. ఇక్కడ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి? ఒక దేశంలో ఒక కంపెనీ లేదా ఒక వ్యక్తి మరొక దేశంలో ఉన్న వ్యాపార ప్రయోజనాల కోసం చేసే పెట్టుబడినే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. శాంతి పరిరక్షణ కోసం ఐరాస తరపున విధులు నిర్వర్తించి ప్రాణత్యాగం చేసిన ఎవరికి ప్రతిష్టాత్మకమైన ఐరాస పురస్కారం లభించింది? ఆన్సర్: నాయక్ ధనంజయ్ కుమార్ సింగ్. ఇంపార్టెంట్ పాయింట్స్: మరణానంతరం ఆయనకు ప్రకటించిన ఈ పురస్కారాన్ని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కంబోజ్ స్వీకరించారు. ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్ సిటీలో కలదు. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరంటే యాంటోనియో గటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, విద్య ఆధునికీకరణలో భాగంగా ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో విద్యార్థులకు కృత్రిమ మేధ అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత జ్ఞానాన్ని అందించాలని నిర్ణయించింది? ఆన్సర్: కేరళ. ఇంపార్టెంట్ పాయింట్స్: ఆ రాష్ట్రంలో జూన్ 3 నుంచి ప్రారంభమయ్యే నూతన విద్యా సంవత్సరం నుంచి 7వ తరగతి విద్యార్థుల పాఠ్య ప్రణాళికల్లో ఏఐని పాఠ్యాంశంగా చేర్చనున్నట్లు వెల్లడించింది. 2023-24లో మన దేశం నుంచి ఎన్ని బిలియన్ డాలర్ల ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి జరిగాయి? ఆన్సర్: 27.8 బిలియన్ డాలర్లు. ఇది ఇండియన్ కరెన్సీలో సుమారు 2.31 లక్షల కోట్లకు సమానం. ఇంపార్టెంట్ పాయింట్స్: కోవిడ్ పరిణామాల అనంతరం దేశ ఔషధ పరిశ్రమ మరింతగా వృద్ధి చెందుతుందని ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం S&P గ్లోబల్ భారతదేశ సార్వభౌమ అనగా సావరిన్ రేటింగ్ అవుట్లుక్ను స్టేబుల్ నుంచి డాష్కు మెరుగుపరిచింది. ఆన్సర్: పాజిటివ్కు. ఇంపార్టెంట్ పాయింట్స్: గత 5 సంవత్సరాలలో ప్రభుత్వ వ్యయ నిర్వహణ బాగుందని, ద్రవ్య విధానాల్లో సంస్కరణలు విస్తృత స్థాయిలో కొనసాగుతాయని భావిస్తున్నామని S&P రేటింగ్ సంస్థ పేర్కొంది. అదేవిధంగా 6 బ్యాంకులకు కూడా ఇదే అవుట్లుక్ పెంపును నిర్ణయం తీసుకోవడం జరిగింది. అవి ఏమిటంటే SBI, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్, కోటక్ మహేంద్ర బ్యాంక్, ఇండియన్ బ్యాంకులు. దీనితో పాటు ప్రభుత్వ రంగ సంస్థలైన NTPC, ONGC, పవర్ గ్రిడ్ సంస్థలకు కూడా ఇదే అవుట్లుక్ పెంపు నిర్ణయం తీసుకోవడం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ CEOగా ఇటీవల ఎవరిని కేంద్రం నియమించింది? ఆన్సర్: అతుల్ జైన్. ఇంపార్టెంట్ పాయింట్స్:
పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రస్తుత సీఈఓ శివనందన్ కుమార్ మే 31న పదవీ విరమణ చేయనుండడంతో కేంద్ర జలశక్తి శాఖ కమిషనర్ అతుల్ జైన్కు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి అయినటువంటి దేబశ్రీ ముఖర్జీ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ ఏడాది ప్యారిస్లో జరిగే ఒలింపిక్స్కు పతకాధారిగా ఏ క్రీడాకారిని భారత ఒలింపిక్ సంఘం ఎంపిక చేసింది? ఆన్సర్ ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడైనటువంటి ఆచంట శరత్ కమల్. ఇంపార్టెంట్ పాయింట్స్. శరత్ కమల్కు ఇది 5వ ఒలింపిక్స్. ఇదే తన చివరి ఒలింపిక్స్ క్రీడలని ఆయన ప్రకటించడం జరిగింది. 2022 కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో కూడా భారత పతకాధారిగా శరత్ కమల్ వ్యవహరించాడు. 2023లో వివిధ ప్రాజెక్టుల నిమిత్తం భారత్కు $2.6 బిలియన్ మేర రుణాన్ని ఏ బ్యాంకు మంజూరు చేసింది? ఆన్సర్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇంపార్టెంట్ పాయింట్స్. పట్టణ అభివృద్ధి, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి, విద్యుత్ రంగ సంస్కరణలకు ప్రోత్సాహం, రవాణా మార్గాల అనుసంధానతను విస్తరించడం, కాలుష్య నియంత్రణ చర్యల కోసం నిధుల ప్రకారం నిమిత్తం ఈ రుణాన్ని అందజేయడం జరిగింది. ఆరోగ్య బీమా పాలసీల విషయంలో బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ అయినటువంటి IRDAI ప్రకారం ఆసుపత్రి నుంచి తుది బిల్లు వచ్చాక ఎన్ని గంటల్లోగా దానికి తుది నిర్ణయం ఇవ్వాలని స్పష్టం చేస్తూ బీమా సంస్థలకు IRDAI ఆదేశాలు జారీ చేసింది. ఆన్సర్ 3 గంటల్లోగా. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఆరోగ్య బీమా పాలసీలో పాలసీదారునిగా చేరారో అటువంటి వారు ఆసుపత్రిలో చేరినప్పుడు బీమా కోసం క్లెయిమ్ చేసిన గంటలోపే నగదు రహిత చికిత్స నిర్ణయం తీసుకోవాలని బీమా సంస్థలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నగదు రహిత చికిత్స అనగానేమి? బీమా సంస్థ మరియు హాస్పిటల్ అన్ని వైద్య బిల్లులను వాటి రెండింటి మధ్యలో సెటిల్ చేసుకోవడం జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు వీక్లీ కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి.